దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియానికి ప్రియ దేవుని బిడ్డలారా ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం దేవుడే ఒక వాక్కునిచ్చి వాగ్దానాన్ని ఇచ్చి మనం బలపరుస్తూ ఉండగా ఈ దినం దేవుడే మాట్లాడుతున్నాడు. చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథం గురించి. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూపువని నేను మీతో చెప్పలేదని ఆమెతో అనేది. అంత వాళ్ళ రాయి తీసివేసి యేసు కన్నులు వైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నేను. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు. మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఆవరించేంత విశ్వాసం మీరు కలిగి ఉండి ఈ కొండ ఏమి సముద్రంలో పడమంటే మీ మాట విని అది లోపడుతుందని ఒక అధికారాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఈ అధికారాన్ని ఇచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు ఏదైతే అడుగుతారో, మీరు ఏదైతే విశ్వసిస్తారో, మీరు ఏదైతే నమ్ముతారో మీకు నేను సాధ్యపరుస్తాను, అది నేను చేయగలను అని దేవుడు సెలవిస్తూ ఉండగా ఈరోజు నమ్మడం మన వల్ల అయ్యేటట్టుగా మనం చేసుకుందాం. ఎందుకంటే ఈ సర్వం సృజించింది దేవాది దేవుడే, నిన్ను నన్ను కలిగించింది దేవుడే. ఈ ప్రకృతిలో కానీ ఈ భూమి మీద కానీ సమస్తం మనం చూసినప్పుడు ఆకాశం ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క మంచితనాన్ని, ఈ భూమి అంతా కూడా ఆయన యొక్క జ్ఞానాన్ని మనకు తెలియపరుస్తూ ఉంది. కనుక సమస్తం సృజించిన వాడు నీ పట్ల కూడా అద్భుతాలు చేయడానికి ఆయన సమస్తం కూడా నీకు ఇవ్వగలడు. అయితే నువ్వు నమ్మాలి, ఆయన విశ్వసించాలి, ఆయన సమస్తం చేయగలడని. ఎప్పుడైతే విశ్వాసంతో నువ్వు అడుగుతూ ఉంటావో సమస్తం దేవుని సహాయం చేయగలడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ లాజరు విషయంలో మరియా మాటతో దేవుడు మాట్లాడిన మాట ఇదంతా కూడా లాజరు చనిపోయిన పరిస్థితుల్లో ప్రభువైన యేసుక్రీస్తు ఆలస్యంగా వెళ్ళినా మరి ఆ బిడ్డను చనిపోయిన వ్యక్తిని కూడా లేపినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ రోజు నీ పట్ల కూడా దేవుడు ఒకరోజు కార్యం చేయకపోయినా, రెండో రోజు చేయకపోయినా, మూడో రోజు చేయకపోయినా, కొంచెం ఆయనకు ఆలస్యం అయినప్పటికీ కూడా నీవెప్పుడు ఆశతో అడుగుతూ ఉండు, సమస్తం దేవునికి సహాయం చేయగలడు. అయితే అక్కడ లాజరు లేచిన వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు తండ్రితో మాట్లాడుతున్నాడు, నీవు నా ప్రార్థన విని ఉన్నావయ్యా, అందుకని నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను అంటున్నాడు. కనుక ఈరోజు కూడా మనం కూడా మంచి అలవాటు నేర్చుకుందాం. ప్రార్థించిన వెంటనే నా ప్రార్థన నీవు విని ఉన్నావయ్యా, అందులో బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నానని దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలియచేయి. స్తుతించు, ప్రార్థించు, సంతోషంగా ఎప్పుడు ఆనందంగా దేవా నీకే మహిమ, నాకు మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నావు, నా మార్గాలు సరళం చేయబోతున్నావు అని దేవుని స్తుతిస్తూ ఉండు. దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి, నిన్ను బట్టి ఖచ్చితంగా నీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ విశ్వాసాన్ని బలపరచబోతున్నాడు. నీవు కోరినట్లే నీకు అవును కాక దేవుడు సహాయం చేయబోతూ ఉండగా దైవికంగా దీవించబడతాం, దైవికంగా ఆశీర్వదించబడతాం. దేవుడి దీవెన చేత నింపబడిన వారిని వైపు చూద్దాం. వారు ఎలా దీవించబడ్డారు, ఎలా ఆశీర్వదించబడ్డారు, ఎలా గొప్ప చేయబడ్డారు చూస్తూ మనం కూడా ముందుకు వెళ్ళాలని తప్పించి ఎక్కడ మన పరుగు పందెంగా ఆగిపోవడం కానీ, నిలిచిపోవడం కానీ, పక్కకు వెళ్ళిపోవడం కానీ, వెనక్కి తిరిగిపోవడం కానీ ఇవన్నీ చేయడం వల్ల జీవితం వ్యర్థమైపోతుంది. దేవుడు ఇచ్చిన మంచి భవిష్యత్తుని మంచిగా రూపుదిద్దుకుందాం, అందంగా మార్చుకుందాం. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్వచనాన్ని బట్టి నీకు మహిమ. తండ్రి, ఈ దిన వాగ్దానాన్ని బట్టి మాకు నమ్మునట్లుగా సహాయం చేయండి. మేము ఎక్కడ బలహీనము కాగలము, నీ వల్ల సమస్తము సాధ్యమని నమ్మి విశ్వసిస్తున్నామయ్యా. ప్రతి విషయంలో మా ప్రార్థన మీరు అంగీకరిస్తున్నారని, మాకు సమీపంగా ఉన్నారని, మాకు ఒక మంచి దేవునిగా, కాపరిగా, యజమానునిగా మాకు ముందు నడుస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారని మేము నమ్ముతూ నీవు మాకు సహాయం చేయగలవాడవని మేము విశ్వసిస్తూ ప్రతి విషయాన్ని నీకు అప్పగిస్తూ ఉండగా గొప్ప రీతిలో సహాయం చేయమని ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ చేస్తున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి, ఆమేన్. లైక్ చేయండి, 10-20 మంది పంపించండి. దేవుని బిడ్డలారా, ఈ దినము 40 దిన ఉపవాస ఆరాధన జరుగుతున్నాయి. 17వ ఉపవాస ఆరాధన మీరందరూ కలుసుకోండి. లైవ్ ఇస్తున్నాం, లైవ్ ద్వారా కలుసుకోండి. దేవుని నామమున